అంతా కూడా ఖండిస్తూ ఉన్నారు ముక్త కంఠంతోని. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ప్రజల కోసం పనిచేయాలి. ముఖ్యంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రజల యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నప్పుడు, అది పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా కూడా ప్రజల కోసమే పనిచేయాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినటువంటి తరుణంలో రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కానీ ఇటువంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరూ కూడా పనిచేసినటువంటి సందర్భాలు. కానీ చిల్లర రాజకీయాలు చేస్తూ మొత్తం తెలంగాణలో ఒక విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రజల్ని, పార్టీల్ని, నాయకుల్ని భయాందోళనలకు గురి చేస్తూ ఒక రకమైనటువంటి రాక్షస క్రీడ రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణలో ముఖ్యమంత్రి హోదాలో నడిపిస్తూ ఉన్నాడు. నిన్న మాజీ మంత్రులు హరీష్ రావు గారు, మా సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ జయ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మా మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆ బృందం మీద నిజంగా చంపే ప్రయత్నం జరిగింది, దాడి చేయడం జరిగింది. ఇది దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావులేదు. మేము కూడా 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఎన్నడూ కూడా అటువంటి ప్రయత్నాలు చేయాలి, అటువంటి పనులు చేయాలి. మా ప్రభుత్వం అధికారంలో ఉన్న 2 టర్ముల్లో రాహుల్ గాంధీ గారు తిరిగిర్రు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు తిరిగిర్రు, వీళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా పాదయాత్రలు చేసిర్రు, ఇతరులు చాలామంది కూడా తిరిగిర్రు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు, ఎట్లా పడితే అట్లా వాళ్ళ అభిప్రాయాలు చెప్పిర్రు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మేము విచక్షణ కోల్పోకుండా పనిచేసినమే తప్ప ఈ రకమైన వ్యక్తిగత దుగ్ధతోని ఈ రకంగా ఎన్నడూ కూడా ప్రవర్తించలే. చాలా బాధ్యతతో ప్రవర్తించినాం. మరి అదెవరో చెప్పినట్టుగా, పెద్దలు ఎవరో చెప్పినట్టుగా కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగా పట్టము కట్టిన వెనకటి గుణమేలవాను వినరా సుమతి అన్నట్టే ఉన్నది. ఇవల్ల అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే, అర్హత లేనటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే, అడ్మినిస్ట్రేషన్ చేతగాక పరిపాలనను గాలికొదిలేసి సినిమాలు చూసుకుంటూ, షికార్లు చేసుకుంటూ ప్రజల ధన, మాన, ప్రాణాలు, ఆస్తి నష్టం జరుగుతుంటే కూడా కనీసం పట్టించుకోకుండా అంత అయిపోయాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అంత అయిపోయాక మీద మీద ఏదో ప్రచారం పట్టటోపం లెక్క పోయి చేసి వచ్చి ఇవాళ ప్రజల దగ్గరికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పోతే మా ఊళ్ళ మీద దాడి చేయడం అంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళందరికీ రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేధావులకు, బుద్ధిజీవులకు, అన్ని పార్టీల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇటువంటి వాటిని ముక్త కంఠంతో మనం అందరం ఖండిద్దాం. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలుద్దాం. మేము బీఆర్ఎస్ పార్టీగా ఇది పుట్టింది ఆనాడు తెలంగాణ దేవడానికి, తెలంగాణ తెచ్చినాం, ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి చేసినాం. మాకు అవకాశం ఇచ్చిన 2 టర్ములు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను డెఫినెట్గా మేము ప్రజల కోసం నిర్వర్తిస్తాం. ఇటువంటి దాడులకు బెదిరేది లేదు, భయపడేది లేదు. మమ్మల్ని రేవంత్ రెడ్డి చంపే ప్రయత్నం ఇంకెన్నిసార్లు చేసినా ప్రజలకు సేవ చేయడానికి మేము వెనకాడం. ప్రజల దగ్గరికి పోవడానికి బీఆర్ఎస్ పార్టీ వెనకాడదు. మా గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు మా మీద ఎన్ని దాడులు చేసినా, మమ్మల్ని చంపే ప్రయత్నం చేసినా, మమ్మల్ని చంపినా మా చివరి రక్త బొట్టు దారబోసైనా ఈ ప్రజలకు, ఈ తెలంగాణకు అండగా ఉండడం మా కర్తవ్యం. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అదే పని చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, పోలీసులకు మేము నిన్న చెప్పినాం, ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. మీ సాక్షిగా దాడి జరిగింది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా. బయాస్డ్గా పోతూ ఉన్నారు కొంతమంది. జిల్లాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో చాలా చోట్ల అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. నిన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మీద మీ సాక్షిగా కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. ఫోటోలు కూడా అన్ని సోషల్ మీడియాలో ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి, ఎవరు ఏందనేది. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తల మీద కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా దాడులు చేస్తూ ఉన్నారో సోషల్ మీడియాలో మరి రౌండప్ చేసి మరి వాళ్ళు ఎవరు, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుని పేరేంది, వాళ్ళ వివరాలు ఏంది మొత్తం కూడా ఆల్రెడీ బయటకు వచ్చినాయి. ఇట్లా దాడులు చేస్తూ ఉంటే కూడా కార్యకర్తల మీద, తర్వాత మా వాళ్ళ కాన్వాయ్ మీద, మా మాజీ మంత్రుల మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ప్రేక్షకుల్లాగా నిలబడడం ఇది కరెక్ట్ కాదు. నిన్న మా బృందం ఆల్రెడీ సిపిఆర్కి కంప్లైంట్ ఇచ్చింది ఖమ్మంలో. మరి ఎంతమంది మీద మీరు ఎఫ్ఐఆర్ చేసిర్రు, ఇప్పటివరకు ఎంతమంది మీద కేసులు పెట్టిర్రు, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, మరి జరిగిన సంఘటన మీద రాష్ట్ర డీజీపీ గారు ఇప్పటివరకు స్పందించలే. హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది, ఇప్పటివరకు ఆయన మాట్లాడలే. అర్థమవుతూ ఉంది కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రేవంత్ రెడ్డి, నిర్మాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అంటున్నారు అందరూ. నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, హోంమంత్రి, జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్మాత అని చెప్పి అంటున్నారు. సో ఇప్పటివరకు డీజీపీ స్పందించలే.
పోలీసు యంత్రాంగం మరి అంత పెద్ద దాడి జరిగితే డీజీపీ గారు అధికారికంగా మాట్లాడాలి కదా, ఏం జరిగింది, ఎంతమంది మీద కేసు అయింది, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, ఏంది ఏం కథ అనేది చెప్పాలి కదా. ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం నిజంగా దారుణం. సరే, ఇంకొక విషయం, నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాట్లాడుతూ ఆక్రమణలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాల్లో కూడా హైడ్రాలు ఏర్పాటు చేయాలి, మొత్తం ఎవరెవరు ఆక్రమిస్తున్నారో చేయాలి. ఇప్పుడు మేము ఖమ్మంకు సంబంధించి నేను ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నా. మీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి ఎస్ఆర్ గార్డెన్, అది ఎన్ఎస్పి కెనాల్కు సంబంధించినటువంటి 21.5 గుంటల జాగా కబ్జా చేసి కట్టబడ్డది ఎస్ఆర్ గార్డెన్ ఖమ్మంలో. నేను ఆధారాలతో సహా అధికారుల బృందం ఇచ్చినటువంటి నివేదికను ఇప్పుడు మీడియా సాక్షిగా నేను బయట పెడతా ఉన్నా. మరి ఆ ఎస్ఆర్ గార్డెన్ కూల్చేస్తారా? నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ముగ్గురు అధికారుల బృందం, తహసీల్దార్ గారు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ఎండ్ఎల్ఆర్ కానీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ ఐబీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా క్లియర్గా, వీ హ్యావ్ సర్వేడ్ ద ఎస్ఆర్ గార్డెన్ బౌండరీస్ అండ్ ఫౌండ్ దట్ ద టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్ఆర్ గార్డెన్స్ ఈజ్ ఆఫ్ 1 acre 34 guntas. Out of the above, an extent of 1 acre 7.5 guntas is in Patta land in survey number 140/1, and an extent of 0.21.5 guntas is situated in survey number 140/2, which is NSP acquired land as per NSP acquired subdivision record. Accordingly, we have marked the NSP encroached area. నాగార్జున సార్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఆ కెనాల్కు సంబంధించినటువంటి భూమి 21.5 గుంటలు కబ్జా చేసి దాంట్లోనే ఎస్ఆర్ గార్డెన్ కట్టిరు, సర్వే నెంబర్లతో సహా వివరాలతో సహా అధికారుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. మరి ఖమ్మంలో కూల్చివేతలు మరి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా. కంచే చేను మేసినట్టు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, పెద్ద మనుషులు మీరే ప్రభుత్వ స్థలాలను, ప్రాజెక్టుల స్థలాలను, చెరువుల స్థలాలను, కాల్వల స్థలాలను కబ్జాలు చేసి గార్డెన్లు కట్టి మీరు రాజభోగాలు అనుభవిస్తూ డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ మీదికెళ్ళి ఉల్టా చోర్ కొత్తవాళ్ళకో డాంటే అన్నట్టుగా మళ్ళీ మీరే మీదికెళ్ళి ఏమంటారు, ఆక్రమణలునే కూల్చేయాలి. మరి కూల్చేయరు ఎస్ఆర్ గార్డెన్స్. ఇది చాలా స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఆయనదే. మరి కూల్చివేస్తారా, కూల్చివేయరా, అధికారుల రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. నేను మీడియా వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా హడావిడి చేస్తూ ఉన్నారు వీళ్ళు, ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లకు సంబంధించి చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. మాకు తెలియదు, సోషల్ మీడియాలో పెడుతున్నారు, పేపర్లలో రిపోర్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ చర్య కూడా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తీసుకోలేదు. అంటే ఇదంతా ఒక భయపెట్టే కార్యక్రమం. కొద్దిమందిని భయపెట్టి, కొద్దిమందిని బెదిరించి, కొద్దిమందిని టార్గెట్ చేయడం ద్వారా రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం ఒక అంశం అయితే, రెండోది బాగా దండుకునేటటువంటి కార్యక్రమం, ఈ దండుపాల్యం మూట ఏమైనా చేస్తుందేమో అనిపిస్తూ ఉంది తెర వెనుక. సో దీని వెనుక చాలా కథ ఉంది. రాబోయే రోజుల్లో అన్ని వివరాలు బయట పెడతాం. ఎవరెవరి ఉన్నాయి, ఏమున్నాయి, ఏంది జిల్లాల వారిగా కూడా